హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ మిల్ మేకర్ క్యాప్సికమ్ టమాటా కర్రీ అండి. ఇది దేంతో అయినా బాగుంటుంది. వీడియో పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా, రండి. ముందుగా కర్రీ గ్రేవీకి కొద్దిగా నువ్వులు, ఒక స్పూన్ నువ్వులు లైట్గా వేయించుకోవాలండి. అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇలాచీ ఒకటి, లవంగా 2, చిన్న చెక్క ముక్క, ఇవి లైట్గా వేయించుకోవాలండి. అలాగే చిన్న కొబ్బరి ముక్క, అలాగే ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి. నేను పచ్చి కొబ్బరి వేసాను, అది కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, చిన్న ముక్క అయితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసి కొద్దిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత క్యాప్సికము, టమాటీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. మిల్ మేకరు వేడి నీళ్ళలో వేసి కొద్దిగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక 3 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. చూసారు కదా, చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం మిల్ మేకరు ముందుగా వేడి నీళ్ళలో వేసి ఉంచుకున్నాం కదా, అవి బాగా నీళ్ళు పిండేసి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాలు పోపులో వేగనివ్వండి. ఆ చెమ్మంతా పోద్ది కదా, కొద్దిగా వేగితే బాగుంటుంది. ఇది దేంతో అయినా బాగుంటుందండి. రైస్కి కానీ, చపాతీకి కానీ, పూరీ కానీ, పుల్కా కానీ, బటర్ నాన్ కానీ, దేనికైనా బాగుంటుంది. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఇలా కట్ చేసుకున్నాను నేను. మీరు చిన్న సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి వేసి అలాగే టమాటీ ముక్కలు కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మనకి క్యాప్సికము కొద్దిగా మెత్తబడాలి, ఉడకాలి కదా, లైట్గా మెత్తబడితే చాలు. టమాటీ వేసి అలాగా ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఏదైనా మిల్ మేకరు వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది దేనికైనా చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మిల్ మేకర్ వేయడం వల్ల ఏంటంటే అది మాంసం ముక్కలు అనుకొని చక్కగా తింటారు. ఇలా కానీ వండారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకొని తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి వేగడం అది టైం పడుతుంది, కొద్దిగా బాగా వేగాలండి. మీడియంలో పెట్టి బాగా వేపుకోండి. బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, మధ్య మధ్యలో కలుపుకుంటుండండి, ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. అలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలండి. అలా కలుపుకుంటూ మగ్గితే చక్కగా ఫ్రై అయిపోతుంది. మనకి క్యాప్సికమ్ మెత్తబడిందండి. చూసారు కదా, చక్కగా వేగింది. ఈ టైంలో కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా కారము, కొద్దిగా పసుపు వేసుకోండి. మళ్ళీ కాసేపు అలాగే వేయించుకొని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఒకసారి మగ్గనివ్వండి. అలా కలిపి ఒక 2-3 నిమిషాలు మగ్గితే అప్పుడు మనం మసాలా పేస్టు రుబ్బుకున్నాం కదండి గ్రేవీకని, ఇది వేసేసుకోవాలి. మీకు ఇలాగ ముద్దలా కాకుండా పొడి పొడిగా కర్రీ కావాలి అనుకుంటే వాటర్ వేసి నేను రుబ్బానండి. మీరు వాటర్ వేయకుండా పొడిగా చేసుకోండి, అలా కూడా చాలా బాగుంటుందండి. గ్రేవీ అంటే రైస్ కట్లకి కలుపుకోవడానికి బాగుంటుందని నేను గ్రేవీ చేశాను. మీరు ఒకవేళ ముద్దల ఫ్రైలా రావాలి అనుకుంటే పొడి చేసుకొని వేసుకోండి. చూసారు కదా, కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక అర గ్లాస్ వాటర్ వేసాను నేను. ఇలా మీడియంలో పెట్టుకొని మూత పెడితే చక్కగా ఉడికిపోతుందండి. మనకి చక్కగా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా వడ్డించేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఎమ్మీగా మిల్ మేకర్ క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.